హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు మనకు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ నుంచి ఆర్ఆర్బీ జేకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో త్వరలోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నట్లు మనకు అఫీషియల్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ప్రాసెస్లో భాగంగా అత్యంత ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ లాంగ్వేజ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి ఈ వీడియో ఉంటుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో మన యొక్క ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్లో మనకు లింక్ అనేది యాక్టివేట్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ నెంబర్ 03/2018 సంబంధించి సో మనకి ఇక్కడ 2 ఇన్ఫర్మేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి డైరెక్ట్ మోడిఫికేషన్ లింక్, సెకండ్ వన్ వచ్చేసి మనకు దాని యొక్క డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ప్రొవైడ్ చేసినటువంటి డీటెయిల్స్ అనేది చెక్ చేద్దాం. సో మనకు ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ నెంబర్ 03/2018 సంబంధించి ఎగ్జామ్ లాంగ్వేజ్ అనేది. అయితే మీరు ఏఎల్పీ టెక్నీషియన్ కానీ గ్రూప్ డి కానీ మీరు గమనించినట్లయితే ఎగ్జామ్ హాల్లో మీరు ఎగ్జామ్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మనకి ఈసారి మాత్రం మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసేటువంటి లింక్ ద్వారా ఏ లాంగ్వేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో, ఇన్ కేస్ మీరు కనుక అప్లికేషన్ ఫామ్లో రాంగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగులో రాయాలనుకున్నప్పుడు పొరపాటున ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు ఇంగ్లీష్ అని కానీ హిందీ అని కానీ వేరే లాంగ్వేజ్ పెట్టి ఉంటారు. లేదా మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏదైనా నెట్ సెంటర్లో అప్లై చేసేటప్పుడు ఆ నెట్ సెంటర్ పర్సన్ ఏదైనా మిస్టేక్ చేసినా కూడా వాటిని కరెక్ట్ చేసుకునేటటువంటి లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు మార్నింగ్ 10 నుంచి మే 1వ తారీఖు రోజు నైట్ 12 దాకా మనకైతే లింక్ అనేది యాక్టివేట్లో చేయడం జరుగుతుంది. ఆ టైంలో మీరు ఎగ్జామ్ లాంగ్వేజ్ అనేది మీరు మాడిఫై కానీ లేదా కన్ఫర్మ్ కానీ రెండింటిలో ఒకటి మాత్రం మీరు ఖచ్చితంగా చేయాలి. కన్ఫామ్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ హిందీలో రాయాలనుకున్నారు, అక్కడ మీరు ఆల్రెడీ అప్లై చేసేటప్పుడు హిందీ అని ఉందనుకోండి, కన్ఫామ్ క్లిక్ చేయాలి. అదేవిధంగా మీకు ఒకవేళ హిందీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటే మీకు బెంగాలీ కానీ కన్నడ కానీ తెలుగు కానీ వేరే లాంగ్వేజ్ వచ్చినట్లయితే మీరు దాన్ని మాడిఫై చేసుకోవాలి. ఖచ్చితంగా మాడిఫికేషన్ కానీ కన్ఫామ్ కానీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక మాడిఫై కానీ కన్ఫామ్ కానీ చేయకుంటే మాత్రం మీకు ఎగ్జామ్ హాల్లో కేవలం ఇంగ్లీష్ మాత్రం రావడం జరుగుతుంది, వేరే లాంగ్వేజ్ మాత్రం కనిపించదు. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఎవరైతే ఈ యొక్క జేఈకి అప్లై చేశారో వాళ్ళంతా కూడా ఈ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్ని మీరు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ కంఫర్టబుల్గా రాసే అవకాశం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అయితే మే 1వ తారీఖు తర్వాత దీన్ని ఎలాంటి చేంజ్ అయితే చేయడం జరగదు. ఎగ్జామ్ హాల్లో ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వబోరు. అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఎలాంటి చేంజ్ మాత్రం జరగదు. కాబట్టి ఇవి ఒకటి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ అనేది మోస్ట్లీ 95% కన్ఫర్మ్ అయిపోయింది. మే లాస్ట్ వీక్లో కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ ఎగ్జామ్ అనేది కన్ఫర్మ్గా ఉంటుంది. దానికి సంబంధించి లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఇది. కాబట్టి దీని తర్వాత ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎలక్షన్స్ అయిపోగానే మనకి ఎమ్మటే ఎగ్జామ్ అనేది పెట్టేస్తారు. అయితే ఒకవేళ మీరు కనుక పైన మాడిఫికేషన్ కానీ కన్ఫర్మ్ కానీ క్లిక్ చేయకున్నట్లయితే ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో మాత్రం రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక కన్ఫర్మ్ కానీ మాడిఫై చేసుకున్నట్లయితే ఆప్టిట్యూడ్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అనేది రావడం జరుగుతుంది. కాకపోతే ఎగ్జామ్ హాల్లో మీరు ప్రతి క్వశ్చన్ ఇంగ్లీష్ టు తెలుగు, ఒకవేళ మీరు తెలుగు క్లిక్ చేసుకున్నారు, ఒక క్వశ్చన్ మీకు తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు అక్కడ మీరు కన్వర్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. డిఫరెన్స్, డిక్రిపెన్సీ అండ్ డిస్ప్యూట్ ఇన్ ద క్వశ్చన్స్ బిట్వీన్ ద ఇంగ్లీష్ అండ్ ఆప్టిట్యూడ్ లాంగ్వేజ్. సో ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే క్వశ్చన్ టు క్వశ్చన్ మనకు ఇంగ్లీష్ టు ఆప్టిట్యూడ్ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ అనేది చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఫైనల్గా వాళ్ళు ఇంగ్లీష్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి లింక్ అండ్ వాటిని ఏ విధంగా యాక్టివేట్ చేయాలి అన్న డీటెయిల్స్ తోటి ఇప్పుడు నేను మీకు క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా కన్ఫర్మ్ ఆర్ మాడిఫై ఎగ్జామ్ లాంగ్వేజ్ అని, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈరోజు 10 నుంచి మే 1వ తారీఖు రోజు నైట్ 12 దాకా ఈ యొక్క లింక్ అనేది యాక్టివేట్లో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా క్లిక్ హియర్ టు కన్ఫర్మ్ ఆర్ మాడిఫై యువర్ ఎగ్జామ్ లాంగ్వేజ్ అని. ఇక్కడికి వచ్చిన తర్వాత మన యొక్క సికింద్రాబాద్ మీరు వేరే ఏ జోన్కి అప్లై చేస్తే ఆ జోన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామ్ అనేది మీరు ఏ జోన్ అప్లై చేస్తే ఆ జోన్ పరిధిలో మాత్రం ఉండడం జరుగుతుంది. దీని మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ క్యాండిడేట్ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాండిడేట్ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసి కొన్నిసార్లు క్యాప్చర్ వస్తుంది, కొన్నిసార్లు క్యాప్చర్ రావట్లేదు. సో కింద సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత యువర్ ఆప్టెడ్ లాంగ్వేజ్, సో వచ్చే మ్యాటర్ అయితే యువర్ ఆప్టెడ్ లాంగ్వేజెస్, మీరు తెలుగు క్లిక్ చేసుకున్నట్లయితే తెలుగు. సో కింద మనకు కన్ఫర్మ్ ఆర్ మాడిఫై అని ఉంటుంది. మీరు కనుక ఎగ్జామ్ తెలుగులో రాయాలనుకుంటే తెలుగు క్లిక్ చేసి కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి. యువర్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. లేదు ఒకవేళ మీరు కనుక కన్నడలో ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారనుకోండి, అప్పుడు మీరు తెలుగు నుంచి మాడిఫై అని క్లిక్ చేసి సెలెక్టెడ్ లాంగ్వేజ్ సంబంధించి లిస్ట్ అనేది వస్తుంది. ఆ యొక్క లిస్ట్లోంచి మీ యొక్క కన్నడ లాంగ్వేజ్ని క్లిక్ చేసి మీరు నెక్స్ట్ కింద కన్ఫర్మ్ క్లిక్ చేసినట్లయితే ఒక క్యాప్చర్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని ఫిల్ చేస్తే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. అండ్ ఈ విధంగా మీ యొక్క ఎగ్జామ్ లాంగ్వేజ్ అనేది కన్ఫర్మ్ కానీ మాడిఫై కానీ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ నుంచి ఆర్ఆర్బీ జేఈ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది.
త్వరలోనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో కాబట్టి దాని యొక్క ఫైనల్ కంక్లూజన్లో ఎగ్జామ్ లాంగ్వేజ్ అనేది మనకి సెలెక్ట్ చేసుకోవడానికి చివరి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరి కంటిన్యూతో వెళ్దాం. అప్పుడు స్టడీ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్, అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.